వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే త్రివర్ణ సంబురం భారత 76వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజలు సంబురాలు ఉత్సాహంగా భాగస్వాములు అయ్యారు. గణతంత్ర వేడుకలు భారతదేశం వ్యాప్తంగా నింగు, నేర, నీలు ఈ మూడు ప్రాంతాల్లో కూడా భారతీయ జెండా ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లోని ద్వారకా ప్రాంతంలోని సముద్ర తీరంలో 30 మీటర్ లోతు నుంచి భారతీయ జెండా ఎగరవేయడం జరిగింది. 17 నిమిషాలనే మాట మార్పు. ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు రైతు భరోసా, రేవంత్ 2 మాటలు. గణతంత్రంగా సాక్షిగా రణరంగం, సర్కార్పై పైలట్ గ్రామాల ఫైట్, పల్లెపై కాంగ్రెస్ దాడి, రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు విసిరేసిన నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసు దౌర్జన్యం, 16 మందికి పైన గాయాలు, ఒకరికి తీవ్ర రక్తస్రావం, నిరసన తెలిపిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టు, సభ రద్దు చేసుకుని వెళ్లిన మంత్రి పొంగిరెడ్డి, పోలీస్ పహార్లో ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారు, మాజీ మంత్రి హరీష్ ధ్వజం, పోలీసుల కాంగ్రెస్ కర్యకర్తల, కొత్త బీర్లకు గేట్లు, బార్ల, రాష్ట్రంలోకి కొత్తగా 200 రకాల బీర్ల బ్రాండ్లు, వీటిలో వరల్డ్ టాప్ 12 రకాల వెరైటీలు కూడా, యూత్ కు అందుబాటులోకి నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్లు, ఉగాది నుంచి సర్కారుకు కొత్త బీర్ పాలసీ, గురుకుల విద్యార్థిని ఆత్మహత్య, హెత్ నగర్ లో రెసిడెన్షియల్ కళాశాలలో ఘటన, కులగణన జోప్యం, నివేదిక గోప్యం, సర్వే పూర్తయినట్టే నీటికి అధికారంగా ప్రకటించిన ప్రభుత్వం, వివరాలు కంప్యూటరీకరణ, తుది నివేదికపై స్పష్టత కరువు, మరోవైపు సర్వే ఆధారంగా పథకాలకు లబ్ధిదారులకు ఎంపిక, అది నుంచి కులగణన తీరుపై బీసీ సంఘాల అభ్యంతరం, తట్టబుట్టాలతో రా నేను వస్తా, పాలమూరును నిర్లక్ష్యం చేసిందెవరో కురుమూర్తి ముందు తెలుసుకుందాము, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సవాల్, అవిశ్రాంత పోరాటం, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం హైకోర్టుకు ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన 200 మంది కోర్టు ముందులించాలని తీర్మానిన సర్కారు, ఏడాదిలో 8,000 మంది ఉద్యోగ విరమణపై వారిలో ఒక్కొక్కరిని అందని ప్రయోజనాలు, గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, గూగుల్ క్రోమ్ ఇంజిన్ వాడుతున్న మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ విషయం అన్న తెలుసుకోవాలంటే మనం గూగుల్ క్రోమ్ ఇంజిన్ వాడుతుంటాం, కానీ ఈ గూగుల్ క్రోమ్ ఇంజిన్ ద్వారా సామాన్యంగా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ కూడా వెళ్తాయని చెప్పి కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ రెస్పాన్స్ టీమ్ తక్షణమే దీని మీద స్పందించడం జరిగింది. గూగుల్ క్రోమ్ ఎవరైతే వాడుతున్నారో తక్షణమే వాళ్ళ ఒక హిస్టరీ, వాళ్ళ ఒక పాస్వర్డ్ డైలీ వైజ్, వీక్లీ వైజ్ని మార్చుకోవాలని చెప్పారు. సముద్ర లోపల 120 రోజుల కాలక్షేపం, జర్మనీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గిన్నిస్ రికార్డ్. సామాన్యంగా ఒంటరిగా మానవుడు ఉండాలంటే కొంచెం భయం వేస్తుంది, 4 గోడల మధ్యలో ఉండాలన్నా కూడా భయం వేస్తుంది, ఆకాశంలో ఉండాలన్నా కూడా భయం వేస్తుంది. కానీ సముద్రంలో ఒక 120 రోజులు జర్మనీకి సంబంధించిన ఏరోస్పేస్ ఇంజనీర్, 59 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి సముద్రంలో 120 రోజులు గడపడం జరిగింది. సముద్రంలో దాదాపు ఒక క్యాప్సూల్ లాంటి ఇల్లుని నిర్మించుకొని దాదాపు 120 రోజులు సముద్రంలో గడిపి ఒక అద్భుతమైన వరల్డ్ రికార్డ్ని సృష్టించడం జరిగింది. పరీక్షలోకి ఎలక్ట్రికల్ పరికరాలు వద్దు, వాడకుండా దొరికితే 2 ఏళ్ళు డీబార్. సో సామాన్యంగా పరీక్షలు వస్తున్నాయి అనగానే విద్యార్థుల భయం మొదలవుతుంది. పరీక్షనే కదా, ఎట్లయినా దొంగతనంగా రాద్దామని అనుకుంటున్నారా? పరీక్ష కదా, కొన్ని చిట్టీలు తీసుకోదామని ప్రిపేర్ అవుతున్నారా? మరి పరీక్ష కదా, కొన్ని ఎలక్ట్రికల్ పరికరాలు ఏఐ టెక్నాలజీ వాడదాం అనుకుంటున్నారా? మరి మీకోసమే సిబిఎస్ఈ తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నారు. గతంలో కొంతమంది 10th క్లాసు 12వ తరగతిని కరోనా దయ వల్ల చాలా వరకు కూడా పాస్ అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం సిబిఎస్ఈ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఎవరైతే పరీక్ష ప్రాంతంలో ఎలక్ట్రికల్ పరికరాలు కానీ చిట్టీలు గారు వాడినట్లయితే వాళ్ళ విద్యార్థులు ఒక పర్మినెంట్ 2 సంవత్సరాలు డీబార్ చేద్దామని సిద్ధమైంది. మరి ఈసారి మాత్రం పరీక్షల్లో చిట్టీలో ఏఐ పరికరాలు ఏది తీసుకోకుండా అద్భుతంగా చదువుకొని వెళ్ళండి.